నాగాలాండ్లోని 6 తూర్పు జిల్లాల్లో పోలింగ్ స్టేషన్ల వద్ద సిబ్బంది 9 గంటల పాటు వేచి ఉన్నప్పటికీ ఒక్క ఓటర్ కూడా ఓటు వేయలేదు. ఫ్రాంటియర్ నాగాలాండ్ టెరిటరీ బంద్ పిలుపుతో ఈ ప్రాంతంలోని 4 లక్షల మంది ఓటర్లలో ఎవరు ఓటు వేసేందుకు ముందుకు రాలేదు. తూర్పు నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్ ఎఫ్ఎన్టీ డిమాండ్తో రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సమస్య లేదని ముఖ్యమంత్రి నిఫియు రియో వ్యాఖ్యానించారు. ఎందుకంటే ఇప్పటికే ఈ ప్రాంతానికి స్వయం ప్రతిపత్త అధికారాలను సిఫారసు చేశారన్నారు. కాగా 20 అసెంబ్లీ నియోజకవర్గాలతో కూడిన ప్రాంతంలోని 738 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ సిబ్బంది ఉన్నారని నాగాలాండ్ అదనపు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అవలోరింగ్ తెలిపారు. అయినప్పటికీ ఓటు వేసేందుకు ఎవరూ రాలేదని సీఈఓ కార్యాలయ వర్గాలు తెలిపాయి. నాగాలాండ్లోని 13.25 లక్షల మంది ఓటర్లలో తూర్పు నాగాలాండ్లోని 6 జిల్లాల్లో 4,632,000 మంది ఓటర్లు ఉన్నారు. కాగా తౌఫెమాలో ఓటు వేసిన అనంతరం ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడుతూ ఎఫ్ఎన్టీకి సంబంధించిన డ్రాఫ్ట్ వర్కింగ్ పేపర్ను కేంద్ర హోంమంత్రికి అందజేసినట్టు చెప్పారు. ప్రభుత్వాలు అభివృద్ధి విషయంలో ఆ ప్రాంతాన్ని విస్మరించాయని ఆరోపిస్తూ ఈఎన్పీఓ 6 జిల్లాలతో కూడిన ప్రత్యేక రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తోంది. నాగాలాండ్లో లోక్సభ ఎన్నికలు ప్రారంభానికి కొన్ని గంటల ముందు ఈ ఎన్పీఓ గురువారం సాయంత్రం 6 గంటల నుంచి రాష్ట్రంలోని తూర్పు ప్రాంతంలో నిరవధిక బంద్ను ప్రకటించింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేంద్రబాబు అందిస్తారు. భారతదేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భాగంగా అయితే లోక్సభ ఎన్నికలు అయితే జరుగుతూ ఉన్నాయి. అయితే మొత్తం 7 దశల్లో అయితే పోలింగ్ జరగనుండగా మొదటి దశ ఎన్నికల పోలింగ్ అయితే ఏప్రిల్ 19వ తారీఖున అయితే మొదలైందని చెప్పాలి. అయితే ఏప్రిల్ 19న జరిగినటువంటి ఈ తొలి దశలో అయితే ఓవరాల్గా చూసుకుంటే 62% ఓటింగ్ అయితే నమోదైందని చెప్పాలి. గతంలో 2019తో పోలిస్తే ఈసారి మాత్రము కాస్త ఓటింగ్ శాతం అయితే తగ్గిందనే చెప్పాలి. ముఖ్యంగా 2019లో అయితే 69% అయితే ఓటింగ్ నమోదవగా ఈసారి మాత్రము 62% నమోదైంది. అంటే గతంతో పోలిస్తే దాదాపు ఇటు కాస్త తగ్గిందని చెప్పాలి. ముఖ్యంగా ఇటు 102 స్థానాలకి అంటే మొత్తం ఓవరాల్గా దేశవ్యాప్తంగా తొలి దశలో అయితే 102 పార్లమెంటు స్థానాలకు గాను ఈ లోక్సభ ఎన్నికల పోలింగ్ అయితే తొలి దశలో జరిగిందని చెప్పాలి. అయితే ఈ 102 స్థానాలకి గాను కొన్ని చోట్ల కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పటికీ కూడా ఇటు మణిపూర్ అయితేనేమి అటు బెంగాల్ అయితేనేమి పలు చోట్ల చిన్న ఘర్షణలు జరిగినప్పటికీ కూడా ఆ తర్వాత పోలింగ్ అయితే అక్కడ పూర్తయిందని చెప్పాలి. మిగిలిన అన్ని చోట్ల కూడా ప్రశాంతంగానే ఓటింగ్ అయితే ముగిసిందని చెప్పాలి. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనం నాగాలాండ్ గురించి మాట్లాడుకోవాలి. నాగాలాండ్లో ఒక 6 జిల్లాల్లోని ప్రజలు మాత్రము ఓటు హక్కు అయితే వినియోగించుకోలేనటువంటి పరిస్థితి అయితే అక్కడ ఎదురైంది. 6 జిల్లాల వ్యాప్తంగా ఓవరాల్గా 4 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. అయితే ఈ 4 లక్షల పైగా ఓటర్లు ఏ ఒక్కరూ కూడా తమ ఓటు హక్కును అయితే వినియోగించుకోలేదు. పూర్తిగా ఓటింగ్ను అయితే దూరం పెట్టారు. ఆ క్యూ లైన్లో నిలబడినప్పటికీ కూడా మార్నింగ్ నుంచి కూడా ఇటు ఎన్నికల అధికారులు ఈసీ కూడా ఎప్పటికప్పుడు కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ అన్ని ఏర్పాట్లు చేసి రెడీగా ఉంది. కానీ మార్నింగ్ నుంచి క్యూ లైన్లో ఉండి కూడా వాళ్ళ నిరసన తెలుపుతూ వాళ్ళు మార్నింగ్ నుంచి కూడా ఈ 6 జిల్లాల ప్రజలు నాగాలాండ్లో ఉన్నటువంటి 6 జిల్లాల ప్రజలు కూడా ఎవరు కూడా ఓటు హక్కు అయితే వినియోగించుకోలేదు. 4 లక్షల పైగా ఓటర్లు కూడా ఓటు హక్కును ఒక్కరు కూడా వినియోగించుకోకపోగా 0% ఓటింగ్ అయితే అక్కడ నమోదైందని చెప్పాలి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే అసలు నాగాలాండ్లో ఎంతమంది ఓటర్లు ఉన్నారు ఏంటి అనేది మనం ఒకసారి కూలంకషంగా చర్చించుకుందాము. నాగాలాండ్ రాష్ట్రంలో ఓవరాల్గా చూసుకున్నట్లయితే 13.25 లక్షల మంది ఓటర్లు అయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. 738 పోలింగ్ కేంద్రాల్లో ఈ రాష్ట్రంలో అయితే పోలింగ్ ఏర్పాట్లు అయితే అధికారులు చేపట్టినటువంటి పరిస్థితి. కానీ 6 జిల్లాల్లో మాత్రము 4 లక్షల పైగా ఓటర్లు ఈ ఓటు హక్కును అయితే వినియోగించుకోలేదు. 20 మందికి పైగా ఎమ్మెల్యేలు కూడా ఈ ఓటింగ్కి అయితే దూరంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం.
చూస్తున్నాము. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ 6 జిల్లాలకు సంబంధించినటువంటి ఆ నాగాలాండ్ ప్రజలు ఎవరైతే ఉన్నారు, గిరిజన ప్రజలు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పేసి మొదటి నుంచి కూడా ఏదైతే 2010 నుంచి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి, కొన్ని నిరసనలు జరుపుతున్నారు. అప్పటి నుంచి కూడా వాళ్ళు అడుగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఓటు హక్కుని వినియోగించుకోవాలని ఇటు ఎన్నికల అధికారులు కూడా మొదటి నుంచి కూడా చర్యలు చేపడుతున్నారు. ఓటర్ల అవగాహన కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. అయితే ఇదే అదునుగా భావించినటువంటి ఓ సంస్థ ఏదైతే ఈఎన్పిఓ 7 గిరిజన తెగలు కలిసి ఈస్టర్న్ నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి ఒక సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఈ ఈఎన్పిఓ ఆధ్వర్యంలోనే 18వ తారీఖు ఏదైతే 19వ తారీఖు తొలి దశ పోలింగ్ అయితే ఉన్నది అనుకున్న నేపథ్యంలో 18వ తారీఖు సాయంత్రం నుంచే వీళ్ళందరూ కూడా ఒక మాట మీద ఉండి 19వ తారీఖు పోలింగ్లో ఎవరు కూడా పాల్గొనొద్దు, ఈ పోలింగ్ని మనం బహిష్కరిస్తున్నాం అని చెప్పేసి వీళ్ళందరూ కూడా మూకుమ్మడిగా ఒకే మాట మీద ఉండి ఈ 6 జిల్లాల ప్రజలు ఏదైతే గిరిజన ప్రజలు ఉన్నారో వీళ్ళందరూ కూడా పోలింగ్కి అయితే దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే వీళ్ళందరూ కూడా ప్రత్యేక రాష్ట్రం అయితే అడుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే తమ ప్రాంతంలో అభివృద్ధి నోచుకోవట్లేదు, తమ ప్రాంతంలో అభివృద్ధి శూన్యం, సో మాకు ప్రత్యేకంగా రాష్ట్రం కావాలని చెప్పేసి 2010 నుంచే దాదాపు 10 సంవత్సరాలకు పైగా కూడా వీళ్ళు పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే తొలి దశ పోలింగ్లో అయితే వీళ్ళైతే ఓటు హక్కును అయితే వినియోగించుకోలేదు. 4 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారంటే అందరూ కూడా ఏ ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోలేదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. సో అయితే ఎన్నికల కమిషన్ మాత్రము ఇటు ఎన్నికల అధికారులు మాత్రము ఎవరైతే మార్నింగ్ నుంచి కూడా ఏర్పాట్లు అన్నీ చేసినప్పటికీ కూడా వీళ్ళందరూ కూడా క్యూ లైన్లో ఉన్నా కూడా ఓటు హక్కు మాత్రం ఎవరు కూడా ఒక్కళ్ళు కూడా వినియోగించుకోలేదు. సో సాయంత్రం వరకు చూసి ఓటింగ్ టైం ఎప్పటి వరకు ఉందో ఆ టైం వరకు చూసి ఆ తర్వాత అంతా కూడా ప్యాక్ చేసుకొని ఎన్నికల అధికారులు రిటర్న్ వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మరి ఎన్నికల కమిషన్ అయితే దీనిపైన ప్రత్యేక దృష్టి సారించింది. దేశవ్యాప్తంగా కూడా ఇది ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. మరి ముఖ్యంగా దీనిపైన నాగాలాండ్ సీఎం కూడా స్పందించినటువంటి పరిస్థితి. దీనివల్ల ఎటువంటి అయితే ఎఫెక్ట్ అయితే పడలేదు. ప్రభుత్వం అయితే కరెక్ట్గానే ముందుకు నడుస్తుంది. దీనిపైన మేము పునరాలోచిస్తాము, ఇటు ఎన్నికల కమిషన్తో మాట్లాడి కూడా ఏం చేయాలనేది ఆలోచిస్తామని చెప్పేసి ఇటు సీఎం కూడా చెప్పినటువంటి పరిస్థితి. మరోవైపు ఈ గిరిజన ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ 6 జిల్లాల ప్రజలు, ఈ ప్రజలందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోకపోవడానికి ముఖ్య కారణము మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పేసి, తమ ప్రాంతం అభివృద్ధి చేయాలి, ప్రత్యేక రాష్ట్రం మాకు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఎన్నికల కమిషను మరి వీళ్ళ డిమాండ్స్ను నెరవేరుస్తుందా లేకపోతే మళ్ళీ ఎన్నికలు నిర్వహిస్తారా ఏంటనేది మాత్రం దీనిపైన అయితే ప్రస్తుతం అయితే చర్చిస్తుంది, కూలంకషంగా అయితే చర్చిస్తున్నటువంటి పరిస్థితి. మరి అలాగే 20 మంది ఎమ్మెల్యేలు ఈ ఓటింగ్కి అయితే దూరంగా ఉన్నారు కాబట్టి మరి ఈ 20 మంది ఎమ్మెల్యేల పైన ఏమైనా ఈసీ వేటు వేసే అవకాశం ఉందా లేదా అనేది మరి కొద్ది రోజుల్లోనే తెలుస్తుంది. మరోవైపు ఇక్కడ మరి ఈ 6 జిల్లాల ప్రజలకి మరి నాగాలాండ్లో మరొకసారి ఎన్నికలు అయితే అంటే పోలింగ్ అయితే ఇటు ఈసీ నిర్వహిస్తుందా లేదా అనేది మాత్రము వేచి చూడవలసిన పరిస్థితి.